అంటే స్టార్టింగ్ నేను మెహందీ వేసేదాన్ని ఓకే. ఇక్కడికి రాకముందు కూడా. ఓకే. కానీ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేయాలి అవన్నీ తెలియదు. తెలీదు. చూసుకుంటూ వేస్తాను. సో ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా వచ్చింది. కంప్లీట్ అంటే ఏ నాలెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది. ఏ ప్యాటర్న్ వేస్తే లుక్ అనేది ఎక్సలెంట్ గా ఉంటది, డల్ ఉంటది, యావరేజ్ ఉంటది. ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకు అనాలిసిస్ అనేది వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ అయ్యుండి కూడా మెహందీ క్లాసెస్ లో జాయిన్ అయ్యారు కదా, కుదిరిందా మీకు? సెట్ అయిందా? యాక్చువల్లీ 1 year బ్యాక్ నేను జాయిన్ అవుదాం అనుకున్నాను. ఓకే. కానీ టైమింగ్ సెట్ అవ్వకపోవడం వల్ల జాయిన్ అవ్వలేదు. ఓకే. కానీ మీరు 3 batches పెట్టారు. అవునవును. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఓకే, మనకు నైట్ బ్యాచ్ కూడా అవైలబుల్ గా ఉంటది. నైట్ 8 PM to 10 PM. ఈ బ్యాచ్ లో అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు, చాలా మంది మెహందీ నేర్చుకోవడం కోసం. సో ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు ప్రవళిక గారు. చాలా మంచిగా వేస్తారు డిజైన్స్. మీకు టైమింగ్స్ అంటే ఎవరికైతే ఇలా టైమింగ్ సెట్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు కదా. అవును, జాయిన్ అవ్వరు. నేను చెప్పాలనుకుంటున్నా 3 batches ఉంటాయి. సో డెఫినెట్ గా మనకి టైం సెట్ అవుతుంది. ఓకే, మీరు 3 batches కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు కదా, అప్పుడు మీకు ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి డిఫరెన్స్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందా? లేదు, స్టార్టింగ్ లో ఆఫ్లైన్ కి వచ్చాను. కానీ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ ఉంది. సేమే ఉంది. అంటే చాలా మంది మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు ఆన్లైన్ లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సేమ్ టీచింగ్, మనం సేమ్ గా నేర్చుకోవచ్చు. బిహేవియర్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా డౌట్స్ మల్టిపుల్ టైమ్స్ అడిగినా గానీ చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ టైమింగ్స్ మాత్రం మీకు సెట్ అవ్వకపోతే డెఫినెట్ గా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. 3 టైమింగ్స్ ఉంటాయి. 3 batches లో కూడా జాయిన్ అవ్వచ్చు.